హాయ్ అండి VLE మిత్రులందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ jnrstartech. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మరొక కొత్త అప్డేట్ అయితే తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్. సో అప్డేట్ చేసుకోవడానికి ముందు నా యొక్క స్మాల్ రిక్వెస్ట్ అండి, ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఇంతవరకు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ బటన్ ప్రెస్ చేసి నోటిఫికేషన్లో ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫ్రెండ్స్, ఇక్కడ మనకు CSC న్యూస్ లెటర్లో ఒక న్యూస్ అయితే రావడం జరిగింది. చూడండి, ఇక్కడ ఈరోజు నౌ అని చెప్పేసి మనకి ఈ యొక్క మూవీ కలెక్షన్ దానికి సంబంధించినటువంటి ఒక న్యూస్ అయితే రావడం జరిగింది. సో ఇక్కడ చదువుతున్నాం చూడండి. డియర్ VLEs, గ్రేట్ న్యూస్, ఇండియాస్ లార్జెస్ట్ మూవీ కలెక్షన్ ఈరోస్ నౌ ఈజ్ నౌ లైవ్ ఆన్ ద డిజిటల్ సేవ పోర్టల్. నౌ ఎంజాయ్ మూవీస్, వెబ్ సిరీస్ అండ్ లేటెస్ట్ మ్యూజిక్ ఆన్ యువర్ ఫోన్స్, కంప్యూటర్స్ అండ్ టెలివిజన్స్ విత్ రెస్పాన్సిబుల్ సబ్స్క్రిప్షన్ ప్లాన్స్ బై క్లిక్కింగ్ ఎట్. ఈ యొక్క లింక్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కింద చూడండి, diverse plans to choose from ₹49 per monthly and $79 for quarterly and $399 అంటే ₹339 per yearly. Okay, enjoy the world of entertainment with Eros Now. If you are interested in earning good commission, please contact your concerned DM or DC and the state team. To know more, please write to email అయితే ఇవ్వడం జరిగింది, lalit.kumar@csc.gov.in. ఓకే ఫ్రెండ్స్, సో ఇక్కడ ఏంటి అంటే మనకు ఈరోస్ నౌ అని చెప్పేసి ఈ మూవీ కలెక్షన్ అనేది మూవీస్ ఎక్కువగా ఉండేది అనమాట. ఇది మూవీస్ చూడొచ్చు మనం దీంట్లో, వెబ్ సిరీస్, అదేవిధంగా మ్యూజిక్ కూడా వినొచ్చు. సో ఇది మనకి CSCలో అవైలబుల్లోకి తీసుకురావడం జరిగింది. సో దానికి సంబంధించినటువంటి లింక్ కూడా ఇక్కడ రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేసుకోవాలని చెప్పేసి రిజిస్ట్రేషన్ లింక్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మనకు దానిలో ప్లాన్స్ ఉంటాయన్నమాట. ₹49 పర్ మంత్లీ, అలాగే ₹79 పర్ క్వార్టర్లీ, అలాగే ₹399 పర్ ఇయర్లీ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో దీంట్లో మనం ఈ సర్వీస్ చేయడం ద్వారా కూడా గుడ్ కమిషన్ అనేది కూడా ఎర్న్ చేయవచ్చు అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఈ సర్వీస్ చేయాలంటే మనం DDM లేదా DCకి కాంటాక్ట్ అవ్వమని చెప్పేసి ఈమెయిల్లో అయితే ఇవ్వడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, సో మరి ఈ లింక్ పైన క్లిక్ చేసి సర్వీస్ ఏ విధంగా స్టార్ట్ చేయాలో చూద్దాం ఫ్రెండ్స్. సో ఈ లింక్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకు చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఈరోస్ నౌ యొక్క వెబ్సైట్ అయితే అఫీషియల్గా ఓపెన్ కావడం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి, లాగిన్ విత్ డిజిటల్ సేవ కనెక్టర్ ఉంది కదండి, దీనిపైన క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్, క్లిక్ చేయగానే చూడండి మనకి ఈ విధంగా డాష్ బోర్డ్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. సో ఇక్కడ CSC ID కూడా షో చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ VLE ప్రొఫైల్స్ ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. చూడండి, VLE CSC ID, అలాగే నేమ్ వచ్చేసి నేమ్ కాకుండా మనకి CSC ID షో చేయడం జరుగుతుంది. తర్వాత మన మెయిల్ ID అంటే స్టేటస్ యాక్టివ్లో ఉన్నామని చెప్పేసి, అదేవిధంగా మన టైప్ అనమాట VLE అని చెప్పేసి. సో లాస్ట్ యాక్టివిటీ అండ్ స్టేట్, ఇక్కడ స్టేట్ కోడ్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ప్రొసీడ్ ఉంది కదండి, ప్రొసీడ్ పైన క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్, ప్రొసీడ్ పైన క్లిక్ చేయగానే చూడండి మన నెక్స్ట్ పేజ్ ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, న్యూ సబ్స్క్రిప్షన్స్ అండ్ ఇక్కడ ప్రొసీడ్ అని చెప్పేసి, అలాగే రీఛార్జ్ కూపన్స్, ఆల్రెడీ సబ్స్క్రిప్షన్ అయిన వాళ్ళకి మళ్ళీ రీఛార్జ్ అనమాట. ఓకే, ఇప్పుడు న్యూ సబ్స్క్రిప్షన్ ఏ విధంగా ఉంటుందని చూద్దాం ఫ్రెండ్స్. సో ఇక్కడ ప్రొసీడ్ ఉంది కదండి, ప్రొసీడ్ పైన క్లిక్ చేయండి. సో న్యూ సబ్స్క్రిప్షన్కి చూడండి ఇక్కడ సైన్ అప్ అనేది అడుగుతుంది. సో ఎవరైతే సబ్స్క్రిప్షన్ చేసుకుంటారో వారి యొక్క నేమ్, సో అదేవిధంగా ఈమెయిల్ ID, మొబైల్ నంబర్, మెసేజ్ ఇది టైప్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. దాని ద్వారా ఇది సబ్స్క్రిప్షన్ అనేది అయిపోతుంది. తర్వాత ప్లాన్ అనేది మనం పర్చేజ్ చేయాల్సి ఉంటుంది. సో నేను ఇప్పుడు ప్రజెంట్ అయితే ఈ యొక్క సబ్స్క్రిప్షన్ అయితే తీసుకోవట్లేదు. సో నెక్స్ట్ వీడియోలో నేను సబ్స్క్రిప్షన్ తీసుకున్న తర్వాత మీకు ఆ వీడియో కూడా చేస్తాను ఫ్రెండ్స్. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, రీఛార్జ్ కూపన్స్, దీనిపైన ప్రొసీడ్ అని క్లిక్ చేస్తున్నాను చూడండి. సో ఫ్రెండ్స్, ఆల్రెడీ ఇంతవరకు ఎవరైతే సబ్స్క్రిప్షన్ అయ్యి ఉన్నారో వారి యొక్క మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ చేయగానే వారికి OTP వెళ్తుంది. దాని ద్వారా మనం వారి యొక్క రీఛార్జ్ ప్లాన్ ఏదైతే ఉందో దాన్ని బట్టి మనం మళ్ళీ రీఛార్జ్ అనేది అయితే చేయొచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ రీఛార్జ్ చేస్తే ఎంత కమిషన్ వస్తుంది, అదేవిధంగా ఈ న్యూ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే మనకి ఎంత కమిషన్ వస్తుంది అని చెప్పేసి మీకు డౌట్ ఉంటే నాకు కామెంట్లో చేయండి. నెక్స్ట్ వీడియోలో అది మనకి ఎంత కమిషన్ చేయొచ్చు అనేది ఆ వీడియో కూడా చేస్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ jnrstartech.